अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। మనము ప్రారంభిక రచనానువాద కౌముదిలో 14 అభ్యాసాల గురించి చెప్పుకున్నాము. 14 అభ్యాసంలో కూడా నిన్న శబ్దకోశ నియమాలను ఉపయోగించి తెలుగు వాక్యాలు సంస్కృత వాక్యాలు చెప్పాము. వాటికి సమాధానాలు మీరంతా రాసుకుని వచ్చి ఉంటారు కాబట్టి వాటికి సమాధానం చెప్తాను, మీరు సరి చేసుకోండి. ఏమైనా సందేహాలు ఉంటే ఇవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ అడగండి. మీకు ఏమైనా నియమంలో కానీ వాక్యంలో కానీ ఏమైనా సందేహం ఉంటే చూసుకోండి. ముందుగా అభ్యాసం 14లో సంస్కృత వాక్యాలను తెలుగులో అనువదించండి. వీటికి సంస్కృత వాక్యాలకు తెలుగు సమాధానములు గమనించండి. మొట్టమొదటి వాక్యం వచ్చేసి ఏతద్ రామస్య గృహం అస్తి. అదే నిన్న వాక్యం చెప్పింది. ఏతద్ రామస్య గృహం అస్తి. ఏతద్ అంటే ఇది విశేషణము. ఎవరికి విశేషణము? రాముడికి విశేషణమా, గృహానికి విశేషణమా? ఇది రాముని యొక్క ఇల్లు. ఇది అంటే ఇది ఏంటి? ఇల్లు. ఇల్లు నపుంసకలింగంలో కాబట్టి గృహం శబ్దానికి విశేషణం. అందుకే ఇక్కడ ప్రథమ భక్తి ఏకవచనం ఇచ్చామంట. ఏతద్ రామస్య గృహం అస్తి. ఇది రాముని యొక్క ఇల్లు. ఏతద్ రామస్య గృహం అస్తి. ఇది రాముని యొక్క ఇల్లు. రెండవది భోజనస్య హేతోః ఆగచ్చ. భోజనస్య హేతోః ఆగచ్చ అని చెప్పాం. అంటే హేతు శబ్దం ఎప్పుడు వచ్చినా 37వ నియమం ప్రకారం ఏమొస్తుంది? షష్ఠీ విభక్తి రావాలి. ఏం రావాలి? భోజనస్య హేతోః ఆగచ్చ అంటే షష్ఠీ విభక్తి నియమం ప్రకారంగా ఇక్కడ హేతు శబ్దం ఎప్పుడు వచ్చినా 37వ నియమం ప్రకారంగా ఇక్కడ షష్ఠీ విభక్తి వస్తుంది. అందుకే ఇక్కడ మనం భోజనస్య అనేది షష్ఠీ విభక్తి కనిపిస్తుంది. భోజనస్య హేతోః ఆగచ్చ అంటే భోజనం కొరకు లేదా భోజనం కారణంగా రా అని అర్థం. భోజనస్య హేతోః ఆగచ్చ అంటే భోజనం కొరకు రా అని అర్థము. భోజనం కొరకు నీవు రా అని అర్థం. భోజనస్య హేతోః ఆగచ్చ, భోజన కారణంగా ఇక్కడికి రా. ఇది దీని యొక్క సమాధానం. నెక్స్ట్, కస్మాత్ కారణాత్ హససి. ఏ కారణం చేత నవ్వుతున్నావు? కస్మాత్ కారణాత్, కారణ శబ్దము నిమిత్త శబ్దం ఇవన్నీ ఎప్పుడు వచ్చినా అక్కడ ఏదైతే కారణం చెప్తున్నావు ఆ కారణంలో పంచమ విభక్తి రావాలని చెప్పాం. అందుకే కారణ శబ్దం వచ్చింది కాబట్టి 38వ నియమం ప్రకారంగా ఏ నియమము? 38వ నియమం ప్రకారంగా ఇక్కడ కస్మాత్ ని పంచమ విభక్తి వచ్చిందన్నమాట. అందుకే కస్మాత్ కారణాత్ హససి. ఏ కారణం చేత నువ్వు నవ్వుతున్నావు? ఏ కారణం చేత నవ్వుతున్నావు అంటే ఎదుటి వ్యక్తిని అడుగుతున్నాడు. త్వం కస్మాత్ కారణాత్ హససి. హససి అనే క్రియాపదం చూసి కర్త ఎవరుంటారు? త్వం శబ్దం ఉంటుందని చెప్పి అధ్యాహారం చేసుకోవాలి. త్వం వచ్చినప్పుడే ఖచ్చితంగా హససి వస్తుంది. ఒకవేళ హసతి ఉంటే సహా ఉన్నట్టుగా భావించాలి మనం. అస్తు. నెక్స్ట్ 4వ వాక్యం బాలకః జనకస్య స్మరతి. తో చెప్పుకున్నాం, దుఃఖపూర్వకంగా స్మరించడంలో షష్ఠీ విభక్తి వస్తుంది. ఒకవేళ ఏదో సంతోషంలో ఆనందంలో స్మరిస్తున్నాం అనుకుంటే అక్కడ ద్వితీయ విభక్తి వస్తుంది. షష్ఠీ విభక్తి వస్తుందంటే ఖచ్చితంగా స్మృతి ధాతు చేత ఏదో కష్టంలో ఉన్నాడు కాబట్టి తండ్రిని గుర్తు చేసుకుంటున్నాడు, స్మరిస్తున్నాడు. అందుకే బాలకః జనకస్య స్మృతి, జనకుణ్ణి స్మరిస్తున్నాడు. షష్ఠీ విభక్తిని చూడగానే మీకు ఏం అర్థం కావాలి? ఏదో కష్టంలో బాలకుడు తండ్రిని గుర్తు చేసుకున్నాడు, స్మరిస్తున్నాడు అని చెప్పి అర్థం చేసుకోవాలి. విభక్తిని బట్టి ఆటోమేటిక్ గా అర్థమైపోతుంది. షష్ఠీ విభక్తి ఉంటే దుఃఖంలో స్మరిస్తున్నాడు. ఒకవేళ బాలక జనకం స్మరతే ఉన్నా అనుకోండి, ద్వితీయ విభక్తి ఉంటేనా అక్కడ ఏదో సంతోషంలో సామాన్యంగా సహజ స్థితిలో స్మరిస్తున్నాడని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. అస్తు. బాలకః జనకస్య స్మృతి, బాలకుడు దుఃఖపూర్వకంగా
తండ్రిని నమస్కరిస్తున్నాడు. బాలకుడు తండ్రిని స్మరిస్తున్నాడు అంటే దుఃఖపూర్వకంగా స్మరిస్తున్నాడు. నెక్స్ట్, శిష్యానాం రామ శ్రేష్ఠ పటుతమ చ అస్తి. నిర్ధారించే అర్థంలో ఎక్కడైతే అంటే చాలా సమూహం నుంచి ఒకరిని ఎన్నుకునేటప్పుడు నిర్ధారించేటప్పుడు ఆ సమూహంలో ఏదైతే ఉందో అక్కడ షష్ఠి విభక్తి బహువచనం కానీ సప్తమి విభక్తి బహువచనం కానీ వస్తుంది చెప్పాం. అదే వాక్యం ఇక్కడ. శిష్యానాం రామ శ్రేష్ఠ పటుతమ చ అస్తి. పటుతమ చ అస్తి. చ అంటే ఇంకా అని. శిష్యులలో రాముడు శ్రేష్టమైన వాడు, ఇంకా పటుత్వం కలిగిన వాడు. శిష్యులలో రాముడు శ్రేష్టమైన వాడు, ఇంకా పటుత్వం లేదా చాతుర్యం కలిగిన వాడు అని అర్థం చేసుకోవాలి. అస్తు. నెక్స్ట్ వచ్చేసి 5వ వాక్యం, 6వ వాక్యం. గృహస్య ఉపరి పురః పశ్చాత్చ కేసంతి అంటే ఇంటి పైన. ఇది 41వ నియమం ప్రకారం అండి. ఇదే నియమము 5వ వాక్యమేమో 39వ నియమం ప్రకారంగా 40 నియమం ప్రకారం చెప్పుకున్నాము. షష్ఠి విభక్తి బహువచనం లేదా సప్తమి విభక్తి బహువచనము. ఇప్పుడు 6వ వాక్యము 41వ నియమం ప్రకారంగా ఉంది ఇక్కడ. గృహస్య ఉపరి పురః పశ్చాత్చ కేసంతి అంటే ఇంటికి పైన, ఎదురుగా, ఇంకా వెనుక ఎవరున్నారు. ఇంటి పైన, ఇంటికి ఎదురుగా, ఇంటికి వెనుకల, ఇంకా శబ్దం ముందు తెచ్చుకుందాం. ఇంకా ఇంటికి వెనుక కే అంటే ఎవరు, సంతి అంటే ఉన్నారు. ఇంటి పైన, ఎదురుగా, మరి ఇంకా వెనుక ఎవరు ఉన్నారు. నెక్స్ట్ 7వ వాక్యం. అహం పఠామి నేను చదువుతున్నాను. మాం పశ్య నన్ను చూడు. మాం ఇది అస్మత్ శబ్దానికి ద్వితీయ విభక్తి ఏకవచనం. మాం పశ్య నన్ను చూడు. నెక్స్ట్ 9వ వాక్యం. మయా సహ రామ అస్తి. సహయోగంలో తృతీయ విభక్తి వచ్చింది ఇక్కడ. సహ, సార్ధం, సాకం, సమం ఈ శబ్దాలు ఎక్కడొచ్చినా ఈ ఎవరితోటి లేదా ఎవరి వెంట అంటున్నా వాళ్ళు తృతీయ విభక్తి రావాలని చెప్పాం. అందుకే నా తోటి అని చెప్పాం. మయా సహ అంటే నాతోటి. రామ అస్తి రాముడు ఉన్నాడు. నాతోటి ఎవరున్నారు? రామ అస్తి రాముడు ఉన్నాడు. మహ్యం మోదకం రోచితే. మహ్యం కిం రోచితే అంటే నాకు మోదకం అంటే చాలా ఇష్టం. మహ్యం మోదకం రోచితే నాకు మోదకం అంటే లడ్డు చాలా ఇష్టం. మహ్యం అంటే ఇక్కడ నాకు చతుర్థి భక్తిలో మహ్యం మోదకం రోచితే. ఎవరికైతే ఏదైతే చాలా ఇష్టం వాళ్ళు చతుర్థి భక్తి రావాలి. ఎవరికి ఇష్టం? నాకు, కాబట్టి నాలో చతుర్థి భక్తి వచ్చిందట. ఓకే. మహ్యం మోదకం రోచితే నాకు లడ్డు చాలా ఇష్టం. 11వ వాక్యం. మమ ఏతత్ పుస్తకం అస్తి. మమ ఏతత్ పుస్తకం అస్తి. ఇది నా పుస్తకము. ఏతత్ పుస్తకం అంటే ఇతత్ అంటే ఇది. నా పుస్తకము. ఇది నా పుస్తకము. నెక్స్ట్ 12వ వాక్యం. మయి క్షమా సత్యం చ స్తః. మయి క్షమా సత్యం చ స్తః. నాలో క్షమ మరియు సత్యం ఉన్నాయి. నాలో క్షమాగుణం ఉంది, సత్యగుణం ఉంది. క్షమించే గుణం ఉంది, సత్యగుణం ఉంది. మయి అంటే నాలో, నా యందు ఏమున్నాయి? క్షమాగుణం ఉంది, ఇంకా సత్యం మాట్లాడే గుణం ఉంది. అందుకే మయి క్షమ చ అంటే ఇంకా సత్యం ఉన్నాయి. నాలో క్షమ మరియు సత్యం ఉన్నాయి. నెక్స్ట్ 13వ వాక్యం. యావత్ ఇచ్చసి తావత్ భక్ష్య. ఎంత ఇష్టపడుతున్నావో అంత. ఎంతైతే అంత. యావత్ అంటే ఎంత, ఇచ్చేసి ఇష్టపడుతున్నావో. ఎంతైతే ఇష్టపడుతున్నావో తావత్ అంత. భక్షయ తిను. యావత్ ఇచ్చేసి తావత్ భక్షయ అంత తిను. ఎంతైతే ఇష్టమో అంత తిను. నెక్స్ట్ 14వ వాక్యం. యావత్ గురుః అత్ర అస్తి తావత్ అత్ర ఏవ తిష్ఠ. యావత్ ఎప్పటి వరకైతే గురువు అత్ర అస్తి ఇక్కడ ఉన్నారో, తావత్ అప్పటి వరకు, అత్ర ఇక్కడే, ఏవ నిశ్చయంగా, అత్ర ఏవ తిష్ఠ ఇక్కడే కూర్చో. ఎప్పటి వరకైతే గురువు ఇక్కడ ఉన్నారో అప్పటి వరకు నువ్వు ఇక్కడే ఉండు అని అర్థం. తావత్ అంటే అంతవరకు. అత్ర ఏవ తిష్ఠ ఇక్కడే ఉండు. అత్ర ఏవ ఇక్కడే. కొద్ది బలంగా చెప్పామన్నమాట. ఏవ అనేది నిశ్చయార్థంలో. అత్ర ఏవ తిష్ఠ ఇక్కడే కూర్చో, ఇక్కడే ఉండు అని అర్థం. యావత్ గురుః అత్ర అస్తి ఎప్పటి వరకైతే గురువు ఇక్కడ ఉన్నారో
తావత్ అప్పటి వరకు అత్ర ఏవ తిష్ట ఇక్కడే ఉండు, ఇక్కడే కూర్చో లేదంటే అస్తు. ఇవి మనకు సంస్కృత వాక్యాలకు తెలుగు సమాధానాలు చూసాం మనము. నెక్స్ట్ తెలుగు వాక్యాలకు సంస్కృతంలో ఎలా ఉంటాయని చూడండి. అందరూ మీరు సరి చేసుకోండి, తప్పులుంటే టిక్ మార్క్ పెట్టుకోండి. తర్వాత ఈ వాక్యాలు అయిపోయినాక అడగండి. అస్తు. తెలుగు వాక్యంలో మొట్టమొదటి తెలుగు వాక్యం, ఇది రాముని యొక్క పుస్తకం. ఇది ఎవరి యొక్క పుస్తకం? ఇది రాముని యొక్క పుస్తకం అంట. ఏతత్ రామస్య పుస్తకం అస్తి. ఏతత్ రామస్య పుస్తకం అస్తి. ఏతత్ కస్య పుస్తకం అస్తి? ఏతత్ రామస్య పుస్తకం అస్తి. నెక్స్ట్ అండి రెండో వాక్యం, ఇది సుశీల యొక్క ఇల్లు. ఇది అంటే గృహం. ఏతత్ సుశీలాయాః గృహం అస్తి. ఏతత్ సుశీలాయాః గృహం అస్తి. ఏతత్ సుశీలాయాః గృహం అస్తి. సుశీలాయాః గృహం అస్తి. ఏతత్ సుశీలాయాః గృహం అస్తి. నెక్స్ట్ వచ్చేసి మూడో వాక్యం, గంగా యొక్క నీరు మధురంగా ఉంది. ఏ నీరు? గంగా యొక్క నీరు మధురంగా ఉందంట. గంగా యొక్క నీరు మధురంగా ఉంది. గంగాయాః జలం మధురం అస్తి. గంగాయాః జలం కథం అస్తి? మధురం అస్తి. గంగాయాః జలం మధురం అస్తి. గంగాయాః జలం మధురం అస్తి. గంగాయాః జలం మధురం అస్తి. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వాక్యము, వృక్షము యొక్క ఆకులు తీసుకొనిరా. వృక్షము యొక్క ఆకులు తీసుకొనిరా. వృక్షస్య పత్రాని ఆనయ. 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 పర్ణాని అనొచ్చా? వృక్ష పత్రాన్ని అన్న పర్ణాన్ని అక్కడ పర్ణ శబ్దం, ఇక్కడ పత్ర శబ్దం తీసుకోవచ్చు, ఇబ్బంది లేని. వృక్షస్య పర్ణాన్ని లేదా పత్రాన్ని ఆనయ పర్యావరణ శబ్దం, ఇబ్బంది రాసుకోవచ్చు. వృక్షస్య పత్రాన్ని ఆనయ. నెక్స్ట్ వచ్చేసి, నేను ఇక్కడ అధ్యయన కారణంగా ఉంటున్నాను. ఏ కారణంగా అయితే ఉంటున్నామో అందులో పంచమి భక్తి వస్తుంది చెప్పాం. షష్ఠి భక్తి, ఏ కారణం చేత ఉంటున్నామో ఆ కారణంలో పంచమి భక్తి రావాలి. ఓకే, సో అందుకే ఇక్కడ అధ్యయనస్య హేతోః ఉంటున్నాను. అహం అత్ర నేను ఇక్కడ, ఇక్కడే అత్ర అధ్యయన కారణంగా అంటే అధ్యయనస్య హేతోః వసామి. అహం అత్ర అధ్యయనస్య హేతోః వసామి. అహం అత్ర అధ్యయనస్య హేతోః వసామి. నెక్స్ట్ వచ్చేసి, ధనము కారణంగా విద్యను చదువు. ధన కారణంగా విద్యను చదువు. ధన కారణంగా విద్యను చదువు. అంటే ధనస్య హేతోః విద్యాం పఠ. ధనస్య హేతోః విద్యాం పఠ. ధనస్య హేతోః విద్యాం పఠ.
ధనస్య హేతోః విద్యాం పఠ. ధనస్య హేతోః విద్యాం పఠ. నెక్స్ట్, నువ్వు ఎందుకు విద్యాలయం వెళ్తున్నావు? నువ్వు ఎందుకు విద్యాలయం వెళ్తున్నావు? నీవు ఎందుకు విద్యాలయం వెళ్తున్నావు? నీవు ఎందుకు విద్యాలయం వెళ్తున్నావు? నీవు ఎందుకు విద్యాలయం వెళ్తున్నావు? త్వం కథం విద్యాలయం గచ్చసి. త్వం కథం అంటే కథం అంటే ఎందుకు వస్తుంది, ఏమిటి అని వస్తుంది. ఇక్కడ ఎందుకు అర్థం తీసుకుంటాం. త్వం అంటే నీవు కథం ఎందుకు విద్యాలయం విద్యాలయంకి వెళ్తున్నావు. త్వం కథం విద్యాలయం గచ్చసి. మహోదయ కిమర్థం రాయొచ్చా మహోదయ? విద్యాలయం గచ్చసి ఏంటండి? కిమర్థం రాయొచ్చా అని అడుగుతున్నారు. ఏంటండి? అస్మాత్ రాయొచ్చు కదా మహాశయ. ఏంటండి? త్వం కథం విద్యాలయం గచ్చసి. త్వం కథం కిమర్థం విద్యాలయం గచ్చసి అని రాయొచ్చా మహోదయ? రాయొచ్చు. మనకి కిమ్ అర్థం అనేది ఇంకా శబ్దం చెప్పుకోలేదు కాబట్టి దాన్ని ఉపయోగించలేదు నేను. కిమ్ అని చెప్పుకున్నాం, కిమర్థం అని చెప్పుకోలేదు. అర్థము శబ్దం చెప్పుకోలేదు. అది లోకంలో ప్రసిద్ధం, అది రాస్తాము. కానీ కథం అనే శబ్దం 2 అర్థాలు తీసుకుంటామట, అందుకే అది కూడా చెప్పాను. కిమర్థం శబ్దం ప్రసిద్ధమే మనకు. కిమ్ అర్థం అంటే ఎందుకోసం. ఓకేనా? కానీ మన శబ్దకోశం రాలేదన్నమాట, అందుకే చెప్పలేదు. తర్వాత వస్తుంది అక్కడ మనకు స్పష్టంగా. అప్పుడు మీకు ఇది కూడా తెలుస్తుంది, ఈ వాక్యాన్ని ఇలా కూడా చెప్పుకోవచ్చు అని చెప్పి. అస్తు అలా కూడా రాసుకోండి, బ్రాకెట్లు ఇబ్బంది లేదు, బ్రాకెట్లు అది కూడా పెట్టుకోండి. అస్తు. నెక్స్ట్, ఏ కారణంగా నువ్వు పాఠశాలకు రాలేదు? ఏ కారణంగా నీవు పాఠశాలకు రాలేదు? కస్మాత్ కారణాత్ త్వం పాఠశాలాం న ఆగచ్చత్. కస్మాత్ కారణాత్ త్వం పాఠశాలాం న ఆగచ్చత్. కస్మాత్ కారణాత్ త్వం పాఠశాలాం న ఆగచ్చత్. ఆచార్య ఆగచ్చ అనాలి కదా. ఆగచ్చః. నేను భూతకాలం చెప్పాను, రాలేదు, జరిగిపోయిన విషయం చెప్తున్నా అన్నమాట. అంటే ఆగచ్చ. ఓకే, ఆగచ్చ. భూతకాలం ఆగచ్చ కావాలి. ఆగచ్చతి చెప్పిన ఆగచ్చ. త్వం కస్మాత్ కారణాత్ విద్యాలయం నా ఆగచ్చ. త్వం కస్మాత్ కారణాత్ ఒక్క నిమిషం. త్వం శబ్దం లాస్ట్ అవుతుంది. ఏ కారణంగా నీవు, కస్మాత్ కారణాత్ త్వం పాఠశాలాం న ఆగచ్చః. నెక్స్ట్, బాలకుడు మాతను స్మరిస్తున్నాడు. ఇక్కడ షష్ఠీ విభక్తి యొక్క ప్రసంగం నడుస్తుందిగా, షష్ఠీ విభక్తి రాసుకున్నాము. బాలకః మాతుః స్మరతి. బాలకః కం స్మరతి? మాతుః స్మరతి. బాలకః మాతుః స్మరతి. బాలకః మాతుః స్మరతి. నెక్స్ట్, విద్యార్థుల్లో కృష్ణుడు శ్రేష్టమైన వాడు, ఇంకా చాతుర్యం కలిగిన వాడు. అంటే ఛాత్రేషు లేదా ఛాత్రాణం చెప్పా. షష్ఠీ విభక్తి బహువచనం పెట్టుకోవచ్చు, లేదా సప్తమి విభక్తి బహువచనం ఏదైనా వస్తుందన్నమాట. ఛాత్రేషు ఛాత్రాణం కృష్ణః శ్రేష్ఠః లేదా పటుతరః చ అస్తి. ఛాత్రేషు లేదా ఛాత్రాణం వా పెట్టుకోండి. ఛాత్రాణం వా, ఇక్కడ వా లేదు, వా పెట్టుకోండి. ఛాత్రేషు ఛాత్రాణం వా కృష్ణః శ్రేష్ఠః.
కృష్ణః శ్రేష్టః యద శ్రేష్టతరః కృష్ణః శ్రేష్టతరః యద పటుతరః చ కృష్ణః శ్రేష్టः శ్రేష్టతరः పటుతరः చ అస్తి పటుతరः చ అస్తి తర శబ్దం ఉంది కాబట్టి ఇది కూడా రాసుకుంది కృష్ణః శ్రేష్టతరः ఇంకా పటుతరः చ అస్తి పటుతరः చ అస్తి పటుతరः చ అస్తి ఓకే నెక్స్ట్ వచ్చేసి కవులలో కాళిదాసు శ్రేష్టమైన వాడు కవులలో కాళిదాసు శ్రేష్టమైన వాడు కవినాం కవిషు కాళిదాసః శ్రేష్టః కవినాం కవీనాం కవి దీర్ఘ కవీనాం కవీనాం లేదా కవిషు లేదా కవిషు ఎవరు శ్రేష్ఠు కాళిదాసః శ్రేష్టః ఎవరు ఎన్నుకున్నాము కవులలోంచి కాళిదాసు ఎన్నుకున్నాం అట్లా ఎవరిలో నుంచి అయితే ఎన్నుకుంటున్నాం వారిలో షష్ఠి విభక్తి లేదా సప్తమి విభక్తి బహుశా రావాలి కవినాం కవిషు కాళిదాసః శ్రేష్టః కవినాంలో ద్వితీయ దీర్ఘం వస్తుంది కవిషులో హ్రస్వం వస్తుంది అది గమనించండి కవినాం కవిషు కాళిదాసః శ్రేష్టః నెక్స్ట్ అంతిమ 41వ నియమం ప్రకారంగా ఇంటి పైన ఎదురుగా మరియు వెనుక బాలకులు ఉన్నారు ముందు కూడా సంస్కృత వాక్యం కూడా వచ్చినమాట గృహస్య ఉపరి ఇంటి పైన అంటే గృహస్య ఏ దానికైతే పైన ఏ దానికైతే కింద ఏ దానికైతే వెనుక అంటున్నామో దానిలో షష్ఠి విభక్తి రావాలి ఇంటికి అంటున్నాం కాబట్టి గృహస్య ఇంటిని ఏమంటాం గృహం అంటాం అందుకే గృహస్య ఉపరి కమ పురతః పురః పురతః లేదా పురః శబ్దం వచ్చింది పురః గృహస్య పురః ఇక్కడ పురః శబ్దం వచ్చింది పురః రాసుకుని గృహస్య పురః పశ్చాత్ చ బాలకాః సంతి పశ్చాత్ చ అంటే వెనుక బాలకులు ఉన్నారు పశ్చాత్ అంటే వెనుక బాలకులు ఉన్నారు ఓకే నెక్స్ట్ అండి ఎంత కావాలో అంత చదువు యావత్ ఇచ్చేసి తావత్ పఠ 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 నెక్స్ట్ అండి ఎప్పటి వరకు గురువు చెప్పరో అప్పటి వరకు ఇక్కడి నుంచి వెళ్ళొద్దు ఎప్పటి వరకు గురువు చెప్పరో అప్పటి వరకు ఇక్కడి నుంచి వెళ్ళొద్దు వాక్యం రాసుకోండి ఎప్పటి వరకు గురువు చెప్పరో అప్పటి వరకు ఇక్కడి నుంచి వెళ్ళొద్దు ఎప్పటి వరకు గురువు చెప్పరో అప్పటి వరకు ఇక్కడి నుంచి వెళ్ళొద్దు యావత్ గురువు నా వదతి యావత్ గురువు నా వదతి తావత్ అత్ర ఏవ తిష్ఠ అప్పటి వరకు వెళ్ళవద్దు కదా అత్రైవ ఇక్కడే ఉండు అత్రైవ తిష్ఠ అప్పటి వరకు ఇక్కడే ఉండు తావత్
అత్ర ఏవ తిష్ట. ఇతహ తప్పవుతుందండి. ఇతహ నాగచ్చ. ఇతవు రాసుకోవచ్చు. అంటే ఇక్కడ యావత్ తావత్ శబ్దాలను ఉపయోగించినప్పుడు వాక్యం ఎలా ఉంటుంది, వాటి యొక్క ప్రయోగాలను ప్రాక్టీస్ చేసామండి. వీటిని కూడా ఉపయోగించి ఎలా ప్రాక్టీస్ చేసుకోవాలి ఇది కూడా నేర్చుకుంటాం అన్నమాట. ఓకేనా? శబ్దకోశం ముందు ఏదానికి ప్రారంభించా అది చూద్దామండి. అవి కూడా రాసుకోవచ్చు ఇబ్బంది. ఇంకొకసారి చెప్పండి గురుజీ. యావత్ గురుః నా వదతి తావత్ అత్రైవ తిష్ట. యావత్ గురుః నా వదతి తావత్ అత్రైవ తిష్ట. మహోదయ వెళ్ళొద్దు అని ఉంది కదా మహోదయ. ఎప్పటి వరకు గురువు చెప్పరు అప్పటి వరకు నీవు వెళ్ళొద్దు అని ఉంది. ఉండంటే లేదంటే తావత్ అత్రైవ తావత్ నాగచ్చ వెళ్ళవద్దు. తావత్ ఇతః నాగచ్చ లేదా తావత్ ఇక్కడి నుంచి తావత్ ఇతః నాగచ్చ. అప్పుడు తావత్ ఇతః నాగచ్చ. ఇతః ఇక్కడి నుంచి ఇతః నాగచ్చ. తావత్ ఇతః నాగచ్చన. తావత్ అత్రైవ నాగచ్చన. తావత్ అత్రైవ ఇక్కడి నుంచి వెళ్ళొద్దు. తావత్ ఇక్కడి నుంచి వెళ్ళొద్దు. ఇతః అత్రైవ నాగచ్చన. నేను అత్రైవ కాదు, అత్రైవ తీసేటప్పుడు ఇతః నాగచ్చ రాయండి. అప్పుడు గచ్చ శబ్దం పెట్టినదా అత్రైవ తిష్ట అన్నట్టుగా ఉండు అనే వద్దని విషయంలో చెప్పాను. కానీ ఇక్కడ అలా లేదు వాక్యము. ఇక్కడ నుంచి వెళ్ళొద్దు అంటున్నాం కాబట్టి ఇతః నాగచ్చ. తావత్ ఇతః నాగచ్చ. ఇక్కడ నుంచి వెళ్ళొద్దు. ఓకేనా? ఓకేనా? సో మళ్ళీ చెప్తుంది యావత్ గురుః నా వదతి తావత్ ఇతః నాగచ్చ. ఇక్కడే ఉండు అంటే వెళ్ళవద్దు అని అర్థం. ఇతః నాగచ్చ నుంచి వెళ్ళవద్దు. ఇక్కడి నుంచి వెళ్ళని ఇతః నాగచ్చ. అస్తు. నీవు ఎంత ధనం ఇష్టపడుతున్నావు? త్వం కియద్ ధనం ఇచ్చసి. త్వం కియద్ ధనం ఇచ్చసి. త్వం కియద్ ధనం ఇచ్చసి. ధనం ఇచ్చసి. నేను ఇంత ధనం ఇష్టపడుతున్నాను. అహం ఇయద్ ధనం ఇచ్చామి. అహం ఇయద్ ధనం ఇచ్చామి. అహం ఇయద్ ధనం ఇచ్చామి. అహం ఇయద్ ధనం ఇచ్చామి. కియత్ ఇయత్ ఇవన్నీ శబ్దం చెప్పి నాకు గమనించండి. అక్కడ అహం ఇయత్ ధనం ఇచ్చామి ఇష్టపడుతున్నాను. తెలుగు వాక్యం ఏంటి మహోదయ? నేను ఇంత ధనం ఇష్టపడుతున్నాను. ఇంత ధనాన్ని ఇష్టపడుతున్నా. ఇంత అంటే ఇయత్. పైన ప్రశ్నవాచన అడిగేదా నువ్వు ఎంత ధనం ఇష్టపడుతున్నావు? త్వం కియత్ ధనం ఇచ్చేసి అహం ఇయత్ ధనం ఇచ్చామి. ఇంత ధనం ఇష్టపడుతున్నా. అది ఇంత నిర్ధారించలేదు. ఇంత అని చెప్పి ఇంత అంతే. ఇయత్ ధనం ఇచ్చామి. నెక్స్ట్ నన్ను చూడు. మాం పశ్య. మాం పశ్య. నెక్స్ట్ నాతోటి రమా ఇక్కడికి వచ్చింది. నాతోటి రమా ఇక్కడికి వచ్చింది. వచ్చిందంటే భూతకాలంలో. మయా సహ రమా అత్ర ఆగచ్చత్. మయా సహ రమా అత్ర ఆగచ్చత్. మయా సహ రమా అత్ర ఆగచ్చత్. నాతోటి రమా ఇక్కడికి వచ్చింది. మయా సహ రమా అత్ర ఆగచ్చత్. నాకు పండ్లు చాలా ఇష్టం. మహ్యం ఫలం రోచతే. మహ్యం పండ్లు అన్నవి మహ్యం ఫలాన్ని రోచుతాయండి. మహ్యం ఫలాన్ని రోచితే. మహ్యం ఫలాన్ని రోచితే. ఓం. నెక్స్ట్ వచ్చేసి నా ఇల్లు ఇక్కడ ఉంది. నా ఇల్లు ఇక్కడ ఉంది. మమ గృహం అత్ర అస్తి.
మమ గృహం అత్ర అస్తి. మమ గృహం అత్ర అస్తి. మమ గృహం అత్ర అస్తి. మమ గృహం అత్ర అస్తి. నెక్స్ట్ లాస్ట్ వాక్యం. నాలో సత్యము మరియు విద్య ఉన్నాయి. మయి సత్యం విద్యాచ స్తః. ఉన్నాయి, విద్య ఉంది అనకుండా రెండు కాబట్టి నాలో సత్యం విద్యాచ స్తః ఉన్నాయి. నాలో మయి సత్యం విద్యాచ నాలో సత్యము మరియు విద్య ఉన్నాయి అంటే మయి సప్తమి భక్తి ఏకవచనం అండి. మయి సత్యం విద్యాచ స్తః ఉన్నాయి. ఓకే, ఇది మనకు తెలుగు వాక్యాలకు సంస్కృతంలో సమాధానం చూసామండి. నెక్స్ట్ వచ్చేసి అశుద్ధ వాక్య శుద్ధ వాక్య. గురుగారు వచ్చిన సందేహం. ఇది చెప్పండి. గురుగారు, ఈ రోచతే ధాతువు మహ్యం ఎవరికైతే చాలా ఇష్టం రెండింటికి కూడా రోచతే అనే వస్తుందండి. ఎవరికైతే చాలా ఇష్టం వాళ్ళు చతుర్థి భక్తి రావాలండి. ఎవరికి చాలా ఇష్టం? మహ్యం అంటే నాకు. అందుకే నాకు అనే శబ్దంలో అస్మత్ శబ్దం కాబట్టి మహ్యం ఫలాని రోచతే. రోచతే ధాతువు రోచతే. రుచి ధాతుకు రోచితే వస్తుందండి ఏకవచనంలో. మరి తుభ్యం అన్నా రోచతే వస్తుందండి. తుభ్యం అన్నా తుభ్యము చతుర్థి భక్తి కదా. తుభ్యం అనేది యుష్మత్ శబ్దము. ఇక్కడ మహ్యం అనేది కూడా ధాతువు రోచతే అనే. అవునండి, చతుర్థి భక్తి. రోచితాతుకు ఎప్పుడు వచ్చినా దాంతో చతుర్థి భక్తి వస్తున్నది. యుష్మత్ శబ్దం కావచ్చు, చతుర్థి కావచ్చు, అస్మత్ శబ్దంగా చతుర్థి విభక్తి కావచ్చు, ఏదైనా కావచ్చు. రుచిధాతు ఎప్పుడు వచ్చినా ఎవరికైతే చాలా ఇష్టము అంటున్నాం అనిపిస్తుంది కదా, ప్రథమ పురుషులో ఉంది ధాతువు అనిపిస్తుంది కదా. మళ్ళీ చెప్పండి. మహోదయ రోచే అని వస్తుంది కదా మహోదయ. ధాతువు రోచతే. రోచితే రోచితే వస్తుంది. ఓకేనా, ఇది ఇంకా ఆత్మీయపదం యొక్క రూపాలు రాని మీకు అలా అనిపిస్తుంది. మన ఇప్పుడు ఆత్మీయపదం యొక్క రూపాలు వస్తాయండి, అప్పుడు మీకు స్పష్టం అవుతుంది. ఓకేనా, ఆత్మీయపద రూపాలు చెప్పిన ఒకటే చెప్పుకున్నాం మనం. అది ఎందుకంటే నియమంలో చెప్పబడింది కాబట్టి రుచిధాతు చేత చతుర్థి విభక్తి వస్తుంది. అంటే ఎవరికైతే చాలా ఇష్టం వారికి చతుర్థి విభక్తి వస్తుంది. ఓకేనా, మీకు ఆ ధాతు వచ్చినప్పుడు స్పష్టంగా అర్థమవుతుంది. అంటే చతుర్థి విభక్తి అర్థమైందండి. విభక్తి అర్థమైంది. ఆ ధాతువే రెండిటికి కూడా మధ్యమ పురుషకి ఉత్తమ పురుషకి కూడా రోచతేనే వస్తుంది కదా, అది అర్థం కాదు. ఇంకేంటి మళ్ళీ ఇది సమస్య ఏంటి? ఇప్పుడు మహ్యం అన్నది ఉత్తమ పురుష అవుతుంది కదండి. ఉత్తమ పురుషం అండి. మరి తుభ్యం అన్నది మధ్యమ పురుష అవుతుంది. అది తూ కదా, మధ్యమ పురుషం అవుతుంది. రెండింటికి కూడా రోచతే అనే ధాతువు వస్తోంది. అది కరెక్టేనా? నాకు సందేహం ఉంది. అంటే అదే అంటున్నాను, చతుర్థి విభక్తి కదా. అది ఏదైనా కానీ యుష్మత్ శబ్దమైనా అస్మత్ శబ్దమైనా ఏ దానికే ఉత్తమ పురుషం రావాలని చెప్పలే మనం. రుచుధాతు చేత చతుర్థి విభక్తి వస్తుంది. ఎవరికైతే చాలా ఇష్టం వాళ్ళు ఏదైతే ఇష్టం వాళ్ళు ఎవరికైతే ఇష్టం వాళ్ళలో చతుర్థి విభక్తి రావాలి మనకు. అది ముఖ్యం. అది ఏది అస్మత్ శబ్దమా ఉత్తమ పురుషమా మధ్యమ పురుషం చెప్పలేదు. అది కర్తలు ఉండొచ్చు, మధ్యమ పురుషం ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఎవరికైతే చాలా ఇష్టం వాళ్ళలో చతుర్థి విభక్తి రావాలి. ఓకేనా, ఇక్కడ మా యుష్మత్ శబ్దం యొక్క రూపం చెప్పుకుంటాం అనమాట. ఏంటండి? మధ్యమ పురుష ఏకవచనానికి రోచే రావాలి కదా అని అంటున్నారు మహోదయ. అదొక క్రియాపదం తీసుకోలే మనం. ప్రథమ పురుషం ఏకవచనమే రుచిధాతు చేత అంటే ఆ రకంగా మనం అహం శబ్దం పెట్టుకోలేదు. అహం వచ్చినప్పుడు రోచే వస్తుంది. రోచే రోచావహే రోచామయ అహం శబ్దం వచ్చింది. ఇక్కడ కర్త అహం కాదు కదా. ఇక్కడ రుచిధాతు ఎప్పుడు వచ్చినా చర్చి దాన్ని మెన్షన్ చేసుకుంటాం అన్నమాట. ఇక రుచిధాతు యొక్క కర్తవ్యం ఏంటంటే రుచిధాతు యొక్క ఆగమనం ఎందుకు వచ్చిందంటే ఆ రుచి ఏదైతే ఎవరికైతే ఇష్టం దాంట్లో మనం చెప్పుకుంటున్నాం అట. అక్కడ పనులకు కర్తను డైరెక్ట్ గా సంబంధం కాదు క్రియాపదం. రోజు ఆ రకం క్రియాపదం రాలేదు. ఇప్పుడు ఇక్కడ చతుర్థి వస్తే ఇలా రావాలని ఒక రూల్ అంతే కదా సార్. ఒక నియమం చెప్పుకున్నా. ఇక్కడ ఏ నియమం చెప్పాము మనకు? రుచిధాతు తోటి
చతుర్థి విభక్తి వస్తుంది చెప్పి మీకు ముందే చెప్పుకోండి. చతుర్థి విభక్తి నియమాలు చెప్పుకున్నామండి మనం. రుచిధాతు చేత అంతకు గమనించండి. ఇక్కడ మా అహం శబ్దము త్వం శబ్దం వచ్చి పక్కన చెప్పినప్పుడు రోచే రోచావహే రోచావా అట్లా రూపాలు మనకి భిన్నంగా ఉంటాయి. అప్పుడు వాక్యార్థం ఇక్కడ ఏదైనా ఫోకస్ చేస్తాం. చతుర్థి విభక్తి ఎలా వస్తుంది, చతుర్థి విభక్తి యొక్క నియమాలు చెప్పుకుంటాం. చతుర్థి విభక్తి రావడానికి ఏ కారణాల చేత ఎటువంటి సందర్భంలో ఏ అర్థం ఉన్నప్పుడు చతుర్థి విభక్తి వస్తుంది అది చూస్తున్నాం అన్నమాట. కాబట్టి అక్కడ గమనించండి. ఇక్కడ ఉత్తమ పురుష ఏకవచనం అవన్నీ చూడక్కర్లేదు అంతే. జీ అంటే నియమం కూడా దాన్ని అవి కూడా చూసుకోవాలి. ఇక్కడ ఈ వాక్యాలు దానికి చతుర్థి విభక్తి యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. చతుర్థి విభక్తి యొక్క కర్మవాచకంలో ఉంది కదండి, వాక్యము కర్మవాచకంలో ఉంది, అందుకని ఉంటుంది. ఆ కర్మవాచ్యం భావవాచ్యం వచ్చి మీకు ఇంకా క్లారిటీ వచ్చేస్తుంది. మనకి ఇప్పుడు నెక్స్ట్ 20 నుంచి స్టార్ట్ అవుతాయి. అప్పుడు మీకు ఈ సందేహం నివృత్తం అవుతుంది. ఓకేనా? కర్మవాచ్యానికి భావవాచ్యానికి కర్తృవాచ్యానికి మనకు ఏంటంటే నియమాలు భిన్నంగా ఉంటాయి. కర్తృవాచ్యంలో కర్తకి ప్రాధాన్యత ఉంటుంది, కర్మవాచ్యంలో కర్మకి ప్రాధాన్యత ఉంటుంది, అలాగే భావవాచ్యంలో భావానికి ప్రాధాన్యత ఉంటుంది. అవి మీకు క్లారిటీ చెప్పినప్పుడు మీకు అర్థమవుతుంది. ఓకేనా? అస్తు. గురుగారు 17వ సెంటెన్స్ లో నన్ను చూడు అన్న దగ్గర మాం పశ్యామి అని రాయాలా, మా పశ్యామి అని రాయాలా? మాం పశ్య ద్వితీయ విభక్తి ఏకవచనం. అస్మత్ శబ్దానికి ద్వితీయ విభక్తి. మాం నన్ను చూడు, పశ్య పశ్య లోట్లకారం కదా మహోదయ్. లోట్లకారం అండి. త్వం మాం పశ్య చూడు అంటున్నావు అంటే ఎవరు చూడు? త్వం పశ్య. పశ్యకి కర్త ఎవరు? మధ్యబుద్ధి ఏకవచనంగా కర్తే ఉంటుంది, త్వమే ఉంటుంది, దాని సందేహం లేదు. ఇంకా పశ్య అని మధ్యబుద్ధి ఏకవచనం వచ్చింది కాబట్టి త్వం మాం పశ్య, నువ్వు నన్ను చూడు. అది అధ్యయనం చేసుకోవాలి. మాకు ఇవ్వలేదు, డైరెక్ట్ గా నన్ను చూడు అన్యాం. ఎవరు చూడు? ఎదుటి వాళ్ళని చెప్తున్నా. త్వం మాం పశ్య, నువ్వు నన్ను చూడు. ఓకేనా? జీ అస్తు. ఈ రకంగా అశుద్ధ వాక్యాలు చూసుకోండి. అధ్యయనస్య హేతో అధ్యయనస్య హేతోః అశుద్ధ వాక్యాలు శుద్ధ వాక్యాలు చూడండి. ఇక్కడ మనకు అశుద్ధ వాక్యం అంటే ఎటువంటి మిస్టేక్ చేస్తామని ఇక్కడ ఇచ్చామన్నమాట. అధ్యయనేన హేతునా వసామి. ఇప్పుడు హేతు వచ్చినప్పుడు నియమం చెప్పుకున్నాం. హేతు వచ్చినప్పుడు ఖచ్చితంగా షష్ఠి విభక్తి రావాలి. అందుకే శుద్ధ వాక్యంలో అధ్యయనస్య హేతో, అధ్యయనస్య హేతో అని చెప్పి షష్ఠి విభక్తి పెట్టుకున్నాం. అధ్యయన కారణంగానే మనము ఉంటున్నాను, నివసిస్తున్న ఏదైనా కావచ్చు. ముఖ్యంగా హేతు యోగంలో, హేతు ప్రయోగంలో షష్ఠి విభక్తి రావాలి 37వ నియమం ప్రకారంగా. అది మనం చూసాం. నెక్స్ట్ మాత్రం స్మరతి. ఇక్కడ ద్వితీయ విభక్తి కూడా వస్తుంది, తప్పు లేదు. కాకపోతే అంటే మన ప్రకరణం షష్ఠి విభక్తి యొక్క ప్రకరణం నడుస్తుంది కాబట్టి అందుకే మాతు స్మరతి అలా ఉండాలి. 34వ నియమం ప్రకారంగా మాతు స్మరతి అలా ఉండాలన్నమాట. సో షష్ఠి విభక్తి యొక్క ప్రయోగం చూపించాము 39వ నియమం ప్రకారంగా. 34 కాదు 39. నెక్స్ట్ కవిభ్య కాళిదాస శ్రేష్టతమ. ఇది కూడా నిర్ధారణలో ఎక్కడి నుంచి నిర్ధారిస్తున్నామో అక్కడ షష్ఠి విభక్తి సప్తమి విభక్తి ఉండాలి. షష్ఠి విభక్తి బహువచనం కానీ సప్తమి విభక్తి బహువచనం. ఇక్కడ కవిభ్య కాళిదాస శ్రేష్టతమ. ఇక్కడ కవిభ్య అని కవీనాం అని పెట్టుకోవాలన్నమాట. ఓకేనా? కవీనాం కాళిదాస శ్రేష్ఠ లేదా కవిషు కాళిదాస శ్రేష్ఠ. కవులలో కాళిదాసు శ్రేష్టమైన వాడు. ఈ రకంగా ఓకే. ఎక్కడి నుంచి నిర్ధారిస్తున్నామో, ఏ సమూహం నుంచి నిర్ధారిస్తున్నామో ఆ సమూహంలో షష్ఠి విభక్తి ఉండాలి, లేదా సప్తమి విభక్తి బహువచనం ఉండాలి, లేదా షష్ఠి విభక్తి బహువచనం ఉండాలి. అదే విధంగా మనం ఇది 40 నియమం ప్రకారంగా చూసాం. అస్తు. ప్రతిదీ అందుకే మనకి ఇక్కడ ఏ వాక్యం వచ్చినా ఏ నియమం పనిచేస్తుందో ఆ నియమం వర్తించాలి. నియమం వర్తిస్తుందా లేదా గమనించండి. ప్రతి సెంటెన్స్ కూడా నియమపూర్వకంగానే ఉంటుంది. నియమం లేకుండా ఏ వాక్యం ఉండదు మనది. కాబట్టి ఆ నియమాలు చెప్పుకుంటూ వస్తున్నాం, శబ్దాలు చెప్పుకుంటూ వస్తున్నాం, ధాతులు చెప్పుకుంటూ వస్తున్నాం. అక్కడ గమనించండి ఏ వాక్యం ఎలా వచ్చిందని మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. అస్తు. నెక్స్ట్ అభ్యాసం చేయమని చెప్పాను. అవి
కాలోని వాక్యాలను ద్వివచనలోకి మార్చమని చెప్పాను, తెలుగు వాక్యాలు ఏవైతే ఉన్నాయో. అలాగే ఖా శబ్దంలో అస్మత్ శబ్దాన్ని యొక్క రూపాలు మొత్తం అవి నేర్చుకోని చెప్పాను. అహం, ఆవాం, వయం, మాం, ఆవాం, అస్మాన్, మయా, ఆవాభ్యం, అస్మాభి, మహ్యం, ఆవాభ్యం, అస్మభ్యం. ఈ రకంగా మత్, ఆవాభ్యం, అస్మత్, మమ, ఆవయో, అస్మాకం, మయి, ఆవయో, అస్మాసు. ఈ రకంగా వీటిని నేర్చుకోండి, రాయండి కూడా బాగా. నెక్స్ట్ వాక్యాలు తయారు చేయండి అని చెప్పాను. ఈ వాక్యాలు ఓన్లీ ఒక అస్మన్ ద్వితీయ భక్తి బహువచన రూపం ఇచ్చాము, అస్మభ్యం ఇది చతుర్థి భక్తి బహువచనం ఇచ్చాము, అస్మత్ పంచమి భక్తి ఏకవచనము, అస్మాకం షష్ఠి భక్తి ఏకవచనము, అస్మాసు సప్తమి భక్తి ఏకవచనము, హేతు అనేది క్రియాపదం, ఇక్కడ ఒక పదం ఇచ్చేసాం షష్ఠి భక్తి, ఇది కూడా శ్రేష్ఠ ఇది విశేషణ శబ్దం ఇచ్చాము, పటుతమ, యావత్, కియత్, ఇయత్. ఈ పదాన్ని ఇయత్ అని ఇంత అనే పదాన్ని తీసుకొని సొంతంగా మన ఊహా ప్రకారంగా వాక్యాలు మనం చెప్పుకున్న శబ్దకోశంలో నియమాలు, వాక్యాలను ఉపయోగించి, సంస్కృత వాక్యాలను తెలుగు వాక్యాలను ఉపయోగించి, అశుద్ధ వాక్యాలను ఉపయోగించి మనం సొంతంగా ఏదైనా పదాలను పేర్లు మార్చుకుంటూ భిన్న భిన్నంగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో అవి మీరు ప్రాక్టీస్ చేయగలుగుతున్నారు, అవి ప్రాక్టీస్ చేయండి. అస్తు. ఈ రకంగా అభ్యాసం 14 మనం పూర్తిగా కంప్లీట్ చేసుకున్నాము. ఇప్పుడు ఇంకా సందేహాలు ఉన్నాయా? మహోదయ చూసుకున్నాం మనం. మహోదయ నాకు చిన్న సందేహం మహోదయ. చెప్పండి. ఇప్పుడు యావత్ ఇచ్చసి తావత్ భక్షేయ అన్నారు. అప్పుడు ఎంత ఇష్టపడుతుందో అంత తిను అన్నట్టు చెప్పారు. కానీ యావత్ గురుహు అత్ర అస్తి తావత్ అత్ర యావత్ ఇష్టన్నప్పుడు ఎంత వరకు అని ఆ ఒకే పదానికి 2 అర్థాలు ఎలా వచ్చాయి మహోదయ? కొంచెం సందర్భం బట్టి వస్తాయండి. ఒకే అర్థానికి యావత్ నివి పదాలు వస్తాయండి. యావత్ అనేది ప్రయోగాన్ని బట్టి మీకు అనుభవం వచ్చిన తర్వాత కొంచెంగా పదాలు ముందుకెళ్తున్నా అన్ని తీసుకుంటాం. దాంట్లో ఒకే శబ్దానికి ఒకే అర్థం ఎప్పుడు నిర్ధారించబడిందండి. ఒకే శబ్దానికి అనేక అర్థాలు వస్తాయన్నమాట. థ్యాంక్ యూ మహోదయ. థ్యాంక్ యూ. ఓకేనా? ఓకే మహోదయ. నెక్స్ట్ రాసుకోండి. అభ్యాసం 15. అభ్యాసం 15లో ఇక్కడ ఈరోజు అన్ని కర్తృ శబ్దాన్ని ఉపయోగించి వాక్యాలు ఉంటాయండి. కర్తృ శబ్దం దుకారాంత శబ్దం ఇక్కడ స్లైడ్ మీద కనిపిస్తుంది చూడండి. దుకారాంత అంటే చేసేవాడు, అంటే అన్ని దీనికి సమానంగా ఉంటాయి. ఇది ఒక్క శబ్ద రూపం నేర్చుకుంటే మనం చాలా శబ్ద రూపాలు దీన్ని బట్టి మనం నేర్చుకోవచ్చు, రాసుకోవచ్చు, నేర్చుకోవచ్చు. అదేవిధంగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు, వాక్యాన్ని మనం ప్రయోగించవచ్చు అనమాట. చూడు, కర్తృ శబ్దానికి కర్త, కర్తారో, కర్తారహ అంటే కర్త అంటే ఒకరు, కర్తారో అంటే ఇద్దరు కర్తలను, కర్తారహ చాలా మంది కర్తలను, కర్తారం కర్తను, కర్తారో మరి ఇద్దరు కర్తలను, కర్తృన్ చాలా మంది కర్తలను మనం చెప్పినట్టున్నాను. కర్త అంటే కర్త ద్వారా లేదా కర్త చేత, కర్తృభ్యాం ఇద్దరు కర్తల ద్వారా లేదా ఇద్దరు కర్తల చేత, కర్తృభి చాలా మంది కర్తల ద్వారా లేదా చాలా మంది కర్తల చేత. నెక్స్ట్ చతుర్థి విభక్తిలో కర్త్రే అంటే కర్త కొరకు లేదా కర్త కోసం, కర్తృభ్యాం ఇద్దరు కర్తల కొరకు లేదా ఇద్దరు కర్తల కోసం, కర్తృభ్య చాలా మంది కర్తల కొరకు లేదా కర్తల కోసం అని అర్థం వస్తుంది. నెక్స్ట్ పంచమి భక్తిలో కర్తుహు కర్త అంటే కర్త వలన లేదా కర్త నుండి లేదా కర్త కంటే. అలాగే ద్వివచనం కూడా కర్తృభ్యాం ఇద్దరు కర్తల వలన, ఇద్దరు కర్తల కంటే, ఇద్దరు కర్తల నుండి. కర్తృభ్య చాలా మంది కర్తల వలన లేదా కర్తల నుండి లేదా కర్తల కంటే అని పంచమి భక్తులు అదేవిధంగా అర్థం తీసుకుంటాం. షష్ఠి భక్తులు అదేవిధంగా రూప సమానంగా ఉంటుంది. కర్తుహు అంటే కర్త యొక్క లేదా కర్తకి, కర్త్రోహు ఇద్దరు కర్తల యొక్క లేదా ఇద్దరు కర్తలకి, కర్తృనాం చాలా మంది కర్తల యొక్క లేదా చాలా మంది కర్తలకి అలా అర్థం వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి సప్తమి భక్తి కర్తది అంటే కర్త యందు లేదా కర్త లోపల, కర్త్రోహు ఇద్దరు కర్తల యందు, కర్తృషు చాలా మంది కర్తల యందు అని అర్థం వస్తుంది. సో ఈ రకంగా మనం సప్తమి భక్తి ఒక రూపం చూసాము. సంబోధన హే కర్త, హే కర్తారో, హే కర్తార దూరంగా ఉండే వాళ్ళని సంబోధించేటప్పుడు ఈ రకంగా మనం సంబోధన విభక్తిలో చెప్తాం అనమాట. సో ఇది మనకు ఈ కర్తృ శబ్దాన్ని ఉపయోగించి చాలా శబ్దాలు ఇవ్వబడ్డాయి. ఆ శబ్దాలన్నిటికీ ఇదే విధంగా మనం అర్థం చేసుకోవాలి. రాసుకోండి, శబ్దకోశం రాసుకోండి. ముందుగా అభ్యాసం 15లో కర్త శబ్దము రాసుకోండి. ముందు శబ్ద ఐడి పెట్టుకొని శబ్దాలు ఇక్కడ మహోదయ మొన్న చెప్పారు మహోదయ, అవ్యయ పదాలు వరకు కూడా చెప్పారు, సూచన వరకు చెప్పారు మహోదయ. సూచన వరకు చెప్పుకున్నామా?
చెప్పుకున్నాం మహోదయ. సూచన అండి. కా బిట్ చెప్పారు మీరు. వ్యాకరణం దగ్గర నుంచి చెప్పాలి. కర్తృ షష్ఠీ విభక్తి చెప్పాలి మహోదయ. ఓకే అండి. అయితే ఇక్కడ సంక్షిప్త రూపాలు కనిపిస్తున్నాయి ఒకసారి చూడండి. కర్తృ మహోదయ సంక్షిప్త మహోదయ సప్తమిలో కర్త్రో అని వస్తుందా మహోదయ? కర్తరి వస్తుందండి. కర్తవు కాదు, ఇక్కడ చూడు అది శబ్ద సంక్షిప్త రూపాలు. ఆ ఆరవ్ అంటే కర్త కర్తారవ్ కర్తారహ అంటే ఆ ఆరవ్ ఆరహ అంటే కర్తృ శబ్దాలు ధర్త ధర్తారో ధర్తారహ. నేతృ శబ్దానికి నేత నేతారో నేతార. సంక్షిప్త ఆ ఆరవ్ ఆరహ ఇవి కలుపుకుంటూ వెళ్తే మనకు రూపం వచ్చేస్తుందండి. అందుకే మనకు మూల శబ్దాలు ఏవైతే ఉంటున్నాయో వాటి యొక్క సంక్షిప్త రూపాలు నేర్చుకోవాలండి. అంటే రాయడం సింపుల్ గా ఉంటే ఒక రూపం నేర్చుకుంటే అవి కూడా వచ్చేస్తాయి ఆటోమేటిక్ గా. నేత నేతారో నేతారహ. నేత శబ్దం కలుపుకోవాలంటే ఆరం నేతారం నేతారో నేతృ. ఇక నేతృభి నేత్రే నేతృభ్యాం నేతృభ్య నేతు నేతృభ్యాం నేతృభ్య. అలాగే నేతు నేతృ నేతృనాం నేతరి నేత్రోహు నేతృషు. ఇలాగా సంక్షిప్త రూపాలకు అన్నిటికీ సమానంగా ఉంటాయి. మనకు కర్తృ హర్తృ శబ్దము, ధర్తృ శబ్దము, శ్రోతృ శబ్దము, గంతృ శబ్దము, ద్రష్టృ శబ్దము చాలా ఉన్నాయి. దాతృ శబ్దము అన్నిటికీ సంక్షిప్త రూపాలు సమానంగా ఉంటాయి, యాజిటీగా ఉంటాయి, కామన్ గా ఉంటాయి అన్నమాట. కానీ ఈ సంక్షిప్త రూపాలను బేస్ చేసుకున్నామంటే కర్తృ శబ్దం రాసుకునేటప్పుడే ఈ సంక్షిప్త రూపాలు పక్కనే రాసుకున్నాం అనుకోండి, మనకు దీన్ని ఆర్డర్ చేసుకుని మిగిలిన రూపాలు కూడా కర్తాకి సమానంగానే మనం రూపాలు నడిపించవచ్చు. కాబట్టి ఈ సంక్షిప్త కర్తృ శబ్దంతో పాటు సంక్షిప్తము రాసుకోండి. అన్నిటికంటే ఏదైనా శ్రోత శ్రోతారో శ్రోతారహ, అలాగే దాత దాతారో దాతారహ, అలా ఎన్ని శబ్దాలు ఇక్కడ ఇచ్చినవి కాకుండా ఏవి ఇచ్చినా కూడా అదే విధంగా రుకారం శబ్దాలను రూపాలు ఇదే విధంగా రాసుకోవాలి, అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ చూడండి. అయితే ఆయనతో చెప్పాను మనకు గమనం శయనం భాషణం ఇవన్నీ కూడా చెప్పాము. సో గమనం నుండి భాషణం శబ్దం వరకు ఇవన్నీ గృహవత్తు, గృహ శబ్దానికి సమానం నడుస్తాయని చెప్పాం. గృహం గృహే గృహాని, గృహేణ గృహాభ్యాం గృహైః, గృహాయ గృహాభ్యాం గృహేభ్యః, గృహాత్ గృహాభ్యాం గృహేభ్యః, గృహస్య గృహయోః గృహాణాం, గృహే గృహయోః గృహేషు, హే గృహ హే గృహే హే గృహాని అని చెప్పి ఇక్కడ గృహ శబ్దానికి సమానంగా రూపాలు నడుస్తాయి. ఎక్కడి నుంచి అంటే మనకు ఇక్కడ కనిపిస్తున్న చూడండి, గమనం శయనం దానం భాషణం భద్రం కుశలం ఇవన్నీ నపుంసకలింగంలో ఉంటాయి. పైన చెప్పినటువంటి కర్తృ శబ్దానికి సమానంగా ఉంటాయి. అస్తు. సో ఈ రకంగా మనం సూచన వరకు మనం చూసాము. నెక్స్ట్ వ్యాకరణం రాసుకోండి. వ్యాకరణం కూడా కర్తృ షష్ఠి విభక్తి అంటే కర్తృ శబ్దం యొక్క రూపాలు పూర్తిగా స్మరించండి అని చెప్పాం. ఇప్పుడు మనం స్మరించాము, చూసాము, చెప్పుకున్నాం కూడా. కాటి విధంగా మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. అదేవిధంగా హర్తృ ధర్తృ శ్రోతృ వక్తృ గంతృ ద్రష్టృ నేతృ దాతృ ఇవన్నీ కూడా కర్తృ శబ్దానికి సమానంగానే. అందుకే హర్తృ ధర్తృ మొదలగు శబ్దాల యొక్క రూపాలు కూడా కర్తృ శబ్దానికి సమానంగా నడిపించాలి, అదే విధంగా నడుస్తాయి. ఓకే, సో ఇది మనం చూసాము. 1వ పాయింట్ కింద రాసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ రాసుకోండి, స్లైడ్ మార్చండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నియమాలు రాసుకోండి. నియమం 42 నీట్గా రాసుకోండి. ఇది కొత్త నియమం రాసుకోండి. కృత్తు ప్రత్యయం వ్యాకరణం రాసుకోలే మహోదయం మొన్న. ఇది రాసుకున్నాక ఇది వ్యాకరణం రాసుకోండి. వ్యాకరణం చెప్పి బ్రాకెట్ లో కర్తృ కామ షష్ఠి విభక్తి. అది 1వ పాయింట్ కింద కర్తృ శబ్దం యొక్క రూపాలు పూర్తిగా స్మరించండి. శబ్ద సంఖ్య 5 రాసుకోండి. అది అలాగే హర్తృ ధర్తృ మొదలగు శబ్దాల యొక్క రూపాలు కూడా కర్తృ శబ్దానికి సమానంగానే నడిపించాలి, లేదా సమానంగా నడుస్తాయి. ఏ విధంగా రాసుకోవచ్చు. రాసుకోండి. నెక్స్ట్ నియమం 42. ఆడికి వ్యాకరణం 1వ పాయింట్ చెప్పండి. డైరెక్ట్ గా నియమం 42 వస్తుంది వ్యాకరణం కింద. నియమం 42 కృత్తు ప్రత్యయం. చూడండి, కృత్తు ప్రత్యయం అంటే ధాతువునకు అంతిమంలో
నేను చెప్తున్నాను దాని కృత్ ప్రత్యయం అంటే రాసుకున్నట్టుగా కృత్ ప్రత్యయం అంటే ధాతువునకు అంతిమంలో త్రుకామ తా కింద రూబత్తు త్రుకామ తీకామ ఆ కామ అన్ అణ ఇత్యాది ఇవి ప్రత్యయాలు, వీటికి కృత్ ప్రత్యయాలు. ఇట్లా చాలా ఉన్నాయి. ఉపలక్షణంగా ఫర్ ఎగ్జాంపుల్ గా ఒక 4 చూపించామండి. వీటిని కృత్ ప్రత్యయాలు అంటాం. అంటే ఈ ప్రత్యయాలు త్రు, తి, ఆ, అన ఈ ప్రత్యయాలను ఉపయోగించి ఎక్కడ శబ్దం తయారు చేస్తామో ఆ శబ్దంతో, అంటే కృత్ ప్రత్యయాన్ని ఉపయోగించి ఏదైతే శబ్దం తయారైందో ఆ శబ్దం తోటి ఖచ్చితంగా ఆ శబ్దం యొక్క ఏదైతే ఉందో ఆ శబ్దం యొక్క కర్మ ఏదైతే ఉందో ఆ కర్తలో కర్మలో షష్ఠీ భక్తి వస్తుంది. అంటే ఆ శబ్దం యొక్క కర్త అంటే ప్రథమ భక్తి రావాలి, ఆ శబ్దం యొక్క కర్మ అంటే ద్వితీయ భక్తి రావాలి. కానీ ఈ సూత్రం ఏం చెప్పిందంటే ఒకవేళ కృత్ ప్రత్యయాన్ని ఉపయోగించి శబ్దం తయారైంది అనుకోండి, ఆ శబ్దం యొక్క కర్త అయినా ఆ శబ్దం యొక్క కర్మ అయినా అక్కడ షష్ఠీ విభక్తి వస్తుంది అని చెప్పి నియమం చెప్పింది అన్నమాట. అందుకే త్రు, తి, ఆ, అన ఇత్యాది ప్రత్యయములను ఉపయోగించి శబ్దం తయారు చేసినప్పుడు ఆ శబ్దం యొక్క కర్త మరియు కర్మలో షష్ఠీ విభక్తి వస్తుంది. అర్థమైంది అనుకుంటాను. ఏం చెప్పాను? కృత్ ప్రత్యయాలు అంటే త్రు, తి, ఆ, అన ఇట్లా చాలా ఉన్నాయి. జస్ట్ ఒకటి చూపించాను. ఇలా కొన్ని అవి మీకు చెప్తాను. ఎక్కడెక్కడ మనకు కొన్ని ఇక్కడ సంక్షేపంగా చెప్పుకున్నారే కొన్ని కృత్ ప్రత్యయాలు ఏమంటే ఇప్పుడు మీకు ఒక 4 ప్రత్యయాలు చూపించాను. అలాగే మనం వాక్యాలు రాస్తే ఇంకో కొన్ని ప్రత్యయాలు వస్తాయి. అలాగే ఇక్కడ మాత్రం ఇవే గుర్తుపెట్టుకున్నాయి. అలా కొన్ని కృత్ ప్రత్యయాలు ఉన్నాయి, కొన్ని చాలా ప్రత్యయాలు ఉన్నాయన్నమాట. ఆ ప్రత్యయాలను ఉపయోగించి ఏదైతే శబ్దం తయారైందో ఆ ప్రత్యయం ధాతువుకు కృత్ ప్రత్యయం తీసుకొచ్చి కలిపినప్పుడు ఏదైతే శబ్దం తయారవుతుందో ఆ శబ్దం యొక్క కర్త ఆ శబ్దం యొక్క కర్మలో ఖచ్చితంగా ఈ సూత్రం ప్రకారం ఈ నియమం ప్రకారం షష్ఠీ విభక్తి వస్తుంది. అది చెప్పాం. కృత్ ప్రత్యయం అంటే ధాతువునకు అంతిమంలో త్రు, తి, ఆ, అన ఇత్యాది ప్రత్యయాలను ఉపయోగించి శబ్దం తయారు చేసినప్పుడు ఆ శబ్దం యొక్క కర్త మరియు కర్మలో షష్ఠీ విభక్తి వస్తుంది. కర్త అంటే ప్రథమ విభక్తి రావాలి, కర్మ ద్వితీయ విభక్తి రావాలి. కానీ ప్రథమ విభక్తి ద్వితీయ విభక్తి కాకుండా ఏం చేసింది ఈ నియమము షష్ఠీ విభక్తే వస్తుంది చెప్పి నియమం చెప్పింది అన్నమాట. ఓకేనా? అదే విధంగా ఉదాహరణ ఇచ్చాను చూడండి, రాసుకోండి. బాలకస్య గమనం, ఇదే విధంగా బాలకస్య శయనం అవన్నీ రాసుకోండి. బాలకస్య శయనం, ధనస్య దానం, పుస్తకస్య పఠనం రాయండి. అంటే వీటిలన్నిటికీ అన్ప్రచయం వచ్చిందండి ఈ 4 గమనం, శయనం, దానం, పఠనం విని అనప్రత్యయం కలిపితే వచ్చాయండి. గమ్ధాతుకి అనప్రత్యయం గమనం వచ్చింది. ఇక్కడ కర్త హర్తలో త్రిప్రత్యయం కలిపితే ఆ వచ్చిందండి. కర్త హర్తలో శ్రోత, దాత ఇవన్నీ త్రిప్రత్యయానికి, తీ ప్రత్యయానికి ఆ ప్రత్యయానికి ఇవ్వలేదు. అవి వస్తాయి చెప్తాను. ఓకేనా? అలాగే. ఇప్పుడు చెప్పిన బాలకస్య గమనం, ధనస్య దానం, పుస్తకస్య పఠనం, ఇంకోటి చెప్పారు మహోదయ. మూడే చెప్పారండి. కాదు 4 చెప్పారండి. అదే ధనస్య హర్త.
ధనస్య దానం బాలకస్య ధనస్య హర్త. సైనం. ఇంకోటి కూడా చెప్పారు, ధనస్య హర్త కూడా చెప్పారు. పుస్తకస్య పఠనం చెప్పారండి. ఇది పుస్తకస్య పఠనము కార్యస్య కర్త. కార్యస్య కర్త అంటే కార్యం పని యొక్క కర్త అంటే పని చేసేవాడు. కార్యస్య కర్త. ధనస్య హర్త ధనాన్ని హరించేవాడు. భాషణస్య శ్రోత భాషణస్య శ్రోత భాషణం వినేవాడు. భాషణస్య శ్రోత అంటే భాషణం వినేవాడు. అలాగే ధనస్య దాత. ధనస్య దాత అంటే ధనంని దానం చేసేవాడు. ధనంని దానం చేసేవాడు. అలాగే నరానాం నేత అంటే నరులకు మనుషుల యొక్క నేత అంటే మనుషుల యొక్క నాయకుడు. నరానాం షష్ఠీ భక్తి ఇక్కడ నరానాం నాం పెట్టుకోండి ఇక్కడ నా దీర్ఘం ఉంది. నరానాం నేత అంటే నరుల యొక్క నేత అంటే నాయకుడు. జీ మహోదయ చెప్పండి. ఇది ధనస్య అన్నప్పుడు మనం ఇక్కడ ఈ షష్ఠీ విభక్తి ఎందులో రాసుకోవాలా? ఇది కొంచెం మళ్ళీ ఒకసారి చెప్పండి. ఇది మనం ఏం చెప్పాము? కృత్ ప్రత్యయంతో తయారైన శబ్దం చేత షష్ఠీ విభక్తి వస్తుంది. ఇక్కడ ధనస్య హర్త అని చెప్పాము. హర్త శబ్దము హృ ధాతు చేత తిరుపతి తీసుకొచ్చాం. తిరుపతి తీసుకుంటే హర్త శబ్దం తయారైంది. ఈ కృత్ ప్రత్యయంతో తయారైనటువంటి శబ్దం ఏది వచ్చినా ఆ శబ్దంతో ఖచ్చితంగా షష్ఠీ విభక్తి రావాలి. అందుకే ధనస్య హర్త ధనాన్ని హరించేటువంటి వాడు అని అర్థం వచ్చింది. దీని యోగంలో కృత్ ప్రత్యాంతంతో షష్ఠీ విభక్తి వచ్చింది అన్నమాట. మరి హర్త అనే శబ్దానికి రాలే కదా. మరి హర్త వచ్చిన దాని యోగంలో ఆ శబ్దం ఉంటే దాని ముందు దాని యొక్క కర్త ఆ శబ్దం కర్త ధనస్య ఆ కర్తలో కర్త లోపల షష్ఠి రావాలా? షష్ఠి రావాలి. ఓకే ఓకే రైట్. భాషణస్య శ్రోత అంటే అర్థం ఏంటి? భాషణాన్ని వినేటువంటి వాడు. భాషణం వినేవాడు. భాషణ శ్రోత అంటే భాషణాన్ని వినేవాడు అంటే భాషణ అంటే ప్రవచనం ఉపన్యాసం వినేవాడు. నాశనం నేతనం గురు మహోదయ. నరానాం నదులంటే మనుషులు. మనుష్యానాం నేత అంటే మనుషుల యొక్క నేత. కర్త కదా. అందుకే వాటి యొక్క కర్తలో మనం షష్ఠీ భక్తి పెట్టుకుంటాం. గమనం సైనంలో ఎలాగ మహోదయ? గమనం సైనంలో అది ఏంటి మహోదయ రూలు? గమనంలో అనాప్రత్యయం గమ్ ధాతుకి అనాప్రత్యయం కలిపితే గమనం వచ్చిందండి. గమనంలో అనా కనిపిస్తుందా మనకు? శయనంలో అనా కనిపిస్తుందా? దానంలో అనా కనిపిస్తుంది. పఠనంలో అనా కనిపిస్తుంది. కానీ కర్తృలో హర్తులో త్రు ప్రత్యయం తెచ్చుకున్నాను. మనం శబ్దాలు మొత్తం చెప్పుకున్నాం. దుకారాంత శబ్దాలని కూడా త్రు ప్రత్యయం చేద్దాం. కృ ధాతుకు రూ చేసుకుంటే కర్తృ అయిపోయింది. దానికే ప్రథమ భక్తి ఏకవచనంలోకి వస్తే కర్తాగా మారిపోయింది అన్నమాట. అవును మహోదయ. అవును మహోదయ. ఓకే మహోదయ. ఓకే మహోదయ. ఇవి జస్ట్ 2 ఎగ్జాంపుల్ చూపించాను. దీనికి ఇంకా చాలా ఉంటాయండి. మనకు ఇలా ప్రక్రియ ఉంటుంది, పద్ధతి ఉంటుంది చెప్పి ఒకటి చెప్పుకున్నాం మనం. ఓకేనా గురువు గారు? జీ ఇదివరకు మనం లిట్ ప్రత్యయం అని ఒకటి చెప్పుకున్నాం. అది ఇది ఒకేలా ఉంది. రెండు ఒకటేనా అండి వేరు వేరండి? లిట్ ప్రత్యయానికి అనా వస్తుందండి. మనం డైరెక్ట్ గా చెప్పేస్తున్నాం. ఇక్కడ లిట్టు ప్రత్యయానికి అనా వస్తుంది. లిట్టు ప్రత్యయం అండి. లిట్టు ప్రత్యయంలో ఉండే లిట్టులో యా ఉంది కదా, ఆ యకార స్థానంలో అనా వచ్చేస్తుంది. యూకి స్థానంలో అనా వచ్చేస్తుంది. ఈ రెండు ఒకటే అన్నమాట అండి, అంతేనండి? ఒకటే. అదే అండి, ఇది రెండు కాదు, ఒకటే. అది దాన్ని అనుబంధం లోపం చేసుకుంటే అది వచ్చిందన్నమాట. ఓహో అలాగా అండి. ప్రత్యయానికి అనుబంధం లోపం చేసుకుంటే ఇది వచ్చిందన్నమాట. అక్కడ లిట్ అని చెప్పుకున్నాం, ఇక్కడ కృత్ అని చెప్పుకుంటున్నాం, అంతే కదా? అంటే డైరెక్ట్ గా మీకు అవన్నీ చెప్పకుండా దాంట్లో ఎలా వచ్చింది మళ్ళీ లిట్ అని చెప్పాకో ఆ లిట్టు ఉండదు మనకు. దాని అనుబంధం చూపిస్తే టకారం వెళ్ళిపోతుంది, ఆ లకారం వెళ్ళిపోతుంది, యూ మిగులుతుంది. ఆ యూ స్థానంలో మన అనా వస్తుంది. ఇవన్నీ వ్యాకరణం యొక్క ప్రక్రియ ఎక్కువ అవుతుంది చెప్పి చెప్పలేదు అన్నమాట. డైరెక్ట్ గా మనకి ప్రత్యయంలో శబ్దంలో కనిపించే చెప్పామన్నమాట. గమనంలో అనా ఉందా లేదా అదొక్కడే కనిపిస్తుంది అన్నమాట. లిట్టు ప్రత్యయం లిట్టు ఎక్కడ ఉందని మనకు కనిపించి అవుతాం అన్నమాట. ప్రాథమిక స్థితిలో ఉన్నాం కాబట్టి. ఓకేనా? ముందుకు అయిపోతే మనం విస్తృతంగా విధంగా విడిది చెప్పుకుంటామండి. అది చెప్పుకుందాం. అస్తండి. ఈ రకంగా 42వ నియమం చెప్పుకున్నాం మనం. సో మొత్తానికి కృత్ అంటే ఈ ప్రత్యయాలతో తయారైన శబ్దం ఎప్పుడు వచ్చినా ఆ శబ్దం యొక్క కర్త మరియు కర్మలో
షష్ఠీ భక్తి రావాలి. ఓకే, అందుకే బాలకస్య ధనస్య పుస్తకస్య కార్యస్య ధనస్య ఇవన్నీ షష్ఠీ భక్తులు ఉన్నాయి. మహోదయ కర్మలో వచ్చేది ఒకటి చెప్పండి. ఏంటండి? కర్మలో చెట్టు వచ్చేది ఒకటి చెప్పండి ఉదాహరణ. జీ చెప్పండి, ఉదాహరణ వస్తాయండి, ఇప్పుడు వస్తాయి, వాక్యాలు వస్తాయి, చెప్తాను, అక్కడ చెప్తాను. ఓకేనా? ఇంకా ఏదో మధ్యలో చెప్పండి. ఒకసారి అనలైజ్ చేయరు, ఒకసారి గమనం ఎలా వచ్చింది? బాలకస్య అనేది సృష్టి పెట్టాం, గమనం అని ఎలాగ అప్లైడ్? ఇప్పుడు గమ్ ధాతు చేత లిట్టు ప్రతి తీసుకోవచ్చు. గమ్ ప్లస్ లిట్టు, ఆ లిట్టుకి అనుబంధ లోపం చేస్తే అనా మిగులుతుంది. గమ్ అనా, గమ్ములో మా హలంతం కదా, గమ్ములో మా హలంతం అనా కలిపి గమన అయిపోయింది. గమన వచ్చిన తర్వాత మళ్ళా ఆ గమన శబ్దం సు తెచ్చుకుంటాము. సుస్థానంలో అమ్మ వస్తుంది, అమ్మ విభక్తి వస్తుంది వ్యాకరణం ప్రకారంగా. అమ్మ వచ్చిన తర్వాత అమి పూర్వ ప్రకారం కలిపేస్తాం, గమనం అయిపోతుంది. ప్రక్రియ చాలా ఉంటుందండి ఇది. గమ్ ప్లస్ లిట్టు, గమ్ ప్లస్ అన్న, గమన, గమన ప్లస్ మళ్ళీ గమన ప్లస్ అమ్ము, అమి పూర్వ గమనం. ఆ రూపసిద్ధి మొత్తం చెప్పాల్సిస్తున్నాం. ఓకేనా? అది మీకు కావాలంటే విస్తృతంగా మనకు ఎక్కడ రచనాల కౌముది మీకు ముందు చెప్పానండి, అక్కడ చూసుకోవచ్చు. అక్కడ మీకు రూపసిద్ధి ప్రకారంగా ప్రయత్నం చేసి ఎక్కువ చెప్పడానికి ప్రయత్నం చేశాము. మీరు ఆ వీడియో చూడొచ్చండి. రచనాల కౌముది మనం చెప్పుకున్నాం పాఠాలు, దాంట్లో ఇదంతా చెప్పుకున్నామండి. ఇక్కడ ఎందుకంటే మళ్ళీ విషయాంతరం అవుతుంది, మనం సామాన్యంగా చెప్పుకుంటాం, నియమాలు ఎక్కువ చెప్పుకోవడం లేదు, ఇలా ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఈ బుక్ అయిపోయిన తర్వాత ప్రౌఢ రచనానవాద కౌముది అది చెప్పుకుంటామండి. అది విస్తృతంగా ఉంటుంది. అక్కడ వ్యాకరణ యుక్తంగా దాన్ని ఇంకా విడదీసి దాన్ని బాగా ఓపెన్ చేసి చెప్తాం. దాన్ని ఇంకా ఎంతవరకు అయితే ఆపరేషన్ చేయాలో దానికి అంతవరకు విడదీసి చెప్తాం. ఓకేనా? అక్కడ చెప్పుకుందామండి. ఇక్కడ సామాన్యంగా మళ్ళీ విషయాంతరం కాకుండా ప్రారంభిక స్థితిలో భయపడకుండా మనం కొన్ని చెప్పుకుంటాం, ఇలా ఉంటుందని చెప్పి. ఓకేనా? ఓకే అండి, ఈ నియమం చూసాము. నెక్స్ట్ 43 నియమం, ఇంకా 44 ఇంకా ఉన్నాయి, దీనికి సంబంధించి అవి రేపు చెప్పుకుందామండి. సో వీటిని శబ్దకోశంలో ఏవైతే శబ్దాలు వస్తున్నాయో, ధాతులు వస్తున్నాయో వాటి బాగా కంఠస్థం చేసుకోండి. ఇవి ఎంత బేసిక్ బాగుంటే నెక్స్ట్ ప్రౌఢ దర్శనాన్ని కొమ్మిది కానీ ఇంకా ఏమైనా రామాయణ, మహాభారత, భగవద్గీత దర్శనాలు కానీ చదివేటప్పుడు, ఉపనిషత్తులు చదివేటప్పుడు మీకు బాగా ఉపయోగపడుతుంది. ఒక పుస్తకం ఏది ఒకటి పట్టుకుని అది గట్టిగా పట్టుకోండి. ఆ పుస్తకం మీకు బాగా రావాలి. ఆ పుస్తకాన్ని బేస్ చేసుకుని సొంతంగా 10 వాక్యాలు రాసే విధంగా మీకు తెలియాలన్నమాట. ఇది మెయిన్ ముఖ్యం. మాట చెప్తుంటాను, నోట్స్ నీట్ గా రాసుకోండి. మీరు బాగా ఏవైతే శబ్దకోశం ఎవరికైతే అర్థమైందో, బాగా అర్థం చేసుకుంటూ రాస్తున్నారో, నియమాలు అర్థం చేసుకుంటున్నారో వారికి వాక్య నిర్మాణం సహజంగా వచ్చేస్తుంది. ఎందుకంటే ఆ శబ్దాలను కోశంలో ఉన్నటువంటి శబ్దాలు, ధాతులు, అవయపదాలను ఉపయోగించి, నియమాలను ఉపయోగించి మనం వాక్యాలు చెప్పుకుంటాం. కాబట్టి వాటిని అర్థం చేసుకుని సొంతంగా వాక్య రాయడానికి ప్రయత్నం చేయండి. ఈ పునాది అనేది మీకు రాబోయే గ్రంథాలకు చాలా అర్థం చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది అన్నమాట. ఏ గ్రంథం చదివినా ఇది ఒక్క బుక్ కూడా గట్టి పట్టుకున్నా మీకు చాలా విషయాలు తెలుస్తాయి అన్నమాట. కాబట్టి బాగా అర్థం చేసుకొని రాసుకుని, అర్థం కాని ప్రతిదీ అడగండి, దాన్ని సందేహపడదు, ఎవరు ఏమనుకుంటారని చెప్పి. మనకు మీలో ప్రశ్నలు రావాలి. అర్థమైతే మనకు ఏదంటే ఒక విషయం వస్తుంది. బాగా అర్థమైన ప్రశ్నలు ఉండవు, ఇక పూర్తి ఏమి అర్థం కాని ప్రశ్నలు ఉండవండి. అటు ఇటు ఉన్నప్పుడే మన ప్రశ్నలు కలుగుతాయి అన్నమాట, సందేహాలు ఉంటాయి. కాబట్టి మీరు సందేహాలు అడగండి. మనము పాఠం అయిపోయిన తర్వాత కూడా అవకాశం ఇస్తున్నాం. పాఠంలో కొందరికి త్వరగా వెళ్ళడానికి ఏదైనా పాఠాలు ఉంటాయి కాబట్టి ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి మీకు తర్వాత వ్యక్తిగతంగా పాఠం అయిపోయిన తర్వాత అడుగుతూ ఉండండి. అస్తు. నెక్స్ట్ నియమాలు రేపు చెప్పుకుందామండి. ఇంకా ఈ అభ్యాసం ఉన్నటువంటి ఇప్పుడు మంత్రపాఠం అయిపోయిన తర్వాత ఇంకా సందేహాలు ఏదైనా ఉంటేనా అడగండి. అస్తు. మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. నమస్తే మహోదయ.